వివరాలు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జూనియర్ ఎన్టీఆర్ కు సర్జరీ సక్సెస్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ భుజానికి ఏదైతే సర్జరీ విజయవంతమైనట్లుగా కూడా వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు. ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుజన్, జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే కోలుకుంటారని వైద్యులు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం భుజం గాయంతో తీవ్రంగా గాయపడటం జరిగింది. అయితే కొద్ది రోజులు రెస్ట్ తీసుకుంటే అది సెట్ అవుతుంది అంటున్నారు. బట్ వైద్యుల సూచన మేరకు సర్జరీకి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఉదయం 6:30 ప్రాంతంలో ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ వైద్య పరీక్షలు అన్ని చేసిన తర్వాత ఆయనకి విజయవంతంగా సర్జరీ నిర్వహించినట్లు కిమ్ హాస్పిటల్ యజమాని కొద్దిసేపు క్రితం ఆయన హెల్త్ అప్డేట్ విడుదల చేయడం జరిగింది. ఒక కంప్లీట్ రెస్ట్ తీసుకుని ఒక 2-3 months కంప్లీట్ రెస్ట్ అయిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్తి ఫిట్నెస్ తో ఉంటారు అని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్పడం జరిగింది. 4 డాక్టర్స్ బృందం ఎన్టీఆర్ కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లుగా కూడా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ రెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. 2-3 months తర్వాత పూర్తి స్థాయి ఫిట్నెస్ వచ్చిన తర్వాత తిరిగి ఆయన సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఓకే సుజన్, థ్యాంక్ యూ.